ఇదిగో మనకి ఇవే సైట్లు 4 సెంట్లు 5 సెంట్లు సైట్లు ఇవన్నీ వెంచరు. ఇది 33 అడుగుల సిమెంట్ రోడ్డు. మీకు సిమెంట్ రోడ్డు వేసి చెప్తారు. డ్రైనేజ్ సిస్టమ్ కట్టేశారు. మీకు ఇంకో 1.5 మంత్లో మీకు కరెంటు వాటర్ కూడా ఇచ్చేస్తారు. ఇవి సైట్లు ఇవే. ఈ సై అయితే 5.70 చెప్తున్నారు. కూర్చొని నెగోషియేషన్ చేసుకోవచ్చు. ఒక్కోటి 4 సెంట్లు చూసారు కదా. ఇది కొమరాడ ఊళ్ళోకి కొమరాడ వెళ్తుంది. ఇలా అయితే మన భీమవరం. ఇప్పుడు మీకు కొబ్బరి చెట్లు కనపడుతున్నాయి కదా, కొబ్బరి చెట్లు. ఆ కొబ్బరి చెట్ల నుంచి నేషనల్ హైవే వెళ్ళింది. యాక్చువల్గా అయితే మీకు బీవీరాజ్ కాలేజ్ సరౌండింగ్లో వెళ్ళాలి, అది క్యాన్సిల్ చేసి ఇటేపిచ్చారు నేషనల్ హైవే. ఈ మీకు దూరంగా మీకు లారీ కనపడుతుంది చూసారా, అలా వెళ్ళి మీకు అలాగా మన తార్ రోడ్కి ఎక్కేస్తుంది. అది మీకు ఊరి పేరు గొలవంతెప్ప రోడ్డుకి వెళ్ళిపోద్ది. అలాగా మీకు అది గొలవంతెప్ప రోడ్డు. ఇది అక్కడి నుంచి మనకి నేషనల్ హైవే అయితే వెళ్ళింది. నేషనల్ హైవేకి అతి దగ్గర సమీపంలో మాట. మనకి ఈ సెంట్లు వచ్చి 4 సెంట్లు 5 సెంట్లు ఉన్నాయి. సెంట్ వచ్చి మనకి 5,70,000 చెప్తున్నారు. రోడ్డుకి అలా రోడ్డుతో కలుపుకొని మనకి మాకు 5,70,000 చెప్తున్నారు. ఇది ఆర్చి చూశారు కదా, ఇది ఆర్చి మంచి డెవలప్ చేస్తున్నారు. చుట్టూ మనకి ఫినిషింగ్ కూడా ఇస్తారు. అంటే చుట్టూ ఫినిషింగ్ కట్టేసి ఇస్తారు. మనకి చుట్టూ ఫినిషింగ్ కట్టేసి మనకి చెప్తారు. అలాగే చూసారు ఇది 33 అడుగుల రోడ్డు. అలాగే డ్రైనేజ్ సిస్టాలు చూసారు, డ్రైనేజ్ సిస్టమ్ అయితే కట్టేశారు. భీమవరంలో ఏ వెంచర్లో అయినా సరే చూసుకోండి, ఒక 2-3 వెంచులు తప్ప కర్మ వెంచులు అక్కడ మీకు డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు, రోడ్లు ఉండవు, కరెంట్ ఉండదు, వాటర్ ఉండదు. వెంచుల్లో చాలా మటుకు వెంచులు 99% వెంచులు అలాగే ఉంటాయి. కానీ ఈ వెంచరులో అయితే మీకు డ్రైనేజ్ సిస్టమ్ కట్టారు. అలాగే సిమెంట్ రోడ్డు వేస్తారు. ఇది అలాగే మీకు కరెంటు, అలాగే వాటరు అన్నీ ఇస్తారు. ప్లస్ ఏమో ఇటు కొమరాడు ఊరికి ఇటు భీమవరానికి మధ్యలో ఉంది. చుట్టూ హౌస్లే మీకు దూరంగా కనపడుతున్నాయి కూడా హౌస్లే. మీకు ఇటేపేమో కొమరాడ, ఇటేపు భీమవరం నేషనల్ హైవేకి, ఇటేపేమో 100 పడకల హాస్పిటల్. ఇక్కడి నుంచి జస్ట్ ఒక 200-300 అడుగుల దూరంలో 100 పడకల హాస్పిటల్. అలాగే అక్కడ బీవీరాజ్ సంబంధించిన ఒక సైట్ ఉంది. దాంట్లో మెడికల్ కాలేజీ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తారంట. మీకు అన్ని డెవలప్మెంట్ ఏరియా. మనకి చెప్పడం అయితే ఇలా 5.70 చెప్తున్నాడు. కూర్చొని అయితే నెగోషియేషన్ చేసుకోండి. భారీగా అయితే తగ్గింపు ఉండదు. కానీ మంచి బిట్లు ఫ్రెండ్స్, మీరు ఎక్కడెక్కడో కొన్ని మోసపోకండి. మీకోసం నేను 10 సార్లు చెప్తున్నాను, ఎక్కడెక్కడో కొన్ని మోసపోకండి. ఎందుకంటే తక్కువకి వచ్చేస్తుంది కొనేసి ఈరోజు అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారు చాలామంది. అలాంటిది కన్నా ₹1 ఎక్కువైనా పర్లేదు ఫ్రెండ్స్, ₹1 ఎక్కువైనా పర్లేదు. కొంచెం డెవలప్ అయ్యేది సైట్ కొనుక్కోవాలి. ఎప్పుడైనా తక్కువకి వచ్చేస్తుంది ఏదైతే ఏమోలు కొనుక్కున్నా పర్లేదు, తక్కువకి వచ్చేస్తుంది అనుకున్నాను అనుకోండి, రేపు మీకు అమ్ముకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. అలా కాకుండా లేదు ₹1 ఎక్కువైనా పర్లేదు బాబు, నాకు మంచి సైట్ కొనుక్కోవాలనుకుంటే ఇలా నేను ప్రతి ఒక్క వీడియోలోని మీకు ఇదే చెప్తున్నాను. మంచి సైట్లు కొనుక్కోండి అని. నా దగ్గర 10 మంది కస్టమర్లో కనీసం 3 మంచి సైట్లు కొనుక్కుంటున్నారు. వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. వాళ్ళ ద్వారా ఇంకో 10 మంది కస్టమర్లు నాకు వస్తున్నారు. కనుక 7 మంది కోసం నేను వీడియోలు చేస్తున్నాను. నా దగ్గర అంటే 10 లక్షలు ఉందనుకోండి, ఆ 10 లక్షలు 2 సెంట్లు కొనుక్కోండి. మాకు 10 లక్షలు 4 సెంట్లు కొనుక్కునే బదులు ఏదో మూలకెళ్ళి కొనుక్కుని 4 సెంట్లు కొనుక్కునే బదులు 10 లక్షలు 2 సెంట్లు కొనుక్కోండి. ఆ 2 సెంట్లే మీకు రేపన్న రోజు 20 లక్షలు చేస్తుంది. అది మీరు 4 సెంట్లు వస్తుందో కొనుక్కున్నాను అనుకో, ఆ 4 సెంట్ల కన్నా మీరు ఇంకా నష్టపోతారు. ఎందుకంటే ఇలా చాలా జరుగుతున్నాయి కూడా. అయినా మీకు నేను చెప్పినా కూడా మీరు వినిపించుకోకపోతే నాది బాధ్యత కాదు, మీదే. మీ నుంచి నేను 2% కమిషన్ తీసుకుంటా. ఎటువంటి రాజీ అయితే లేదు. చూపించండి, ₹500 పెట్రోల్ ఛార్జ్ అయితే తీసుకుంటా. ఈ 2 నేను కంపల్సరీ తీసుకుంటా. ఎందుకంటే నాది వ్యాపారంలో చేస్తా. మనకి ఈ బిట్లు అయితే ఉన్నాయి. ఫేసింగ్ కూడా చెప్తున్నాను. ఇది మనకి దక్షిణ ఫేసింగ్లో మనకి ఉన్నాయి. చాలా మటుకు బిట్లు అయిపోయినాయి. జస్ట్ ఇంకా దీంట్లో ఒక 8 బిట్లు మాత్రమే ఉన్నాయి. దక్షిణోత్తరాల్లో 8 బిట్లు మాత్రమే ఉన్నాయి. మొత్తం బిట్లు అయితే అయిపోయినాయి. కమర్షియల్ బిట్ అయితే మీకు 10.5 సెంట్లు ఉంది. కన్వాయిని 4 సెంట్లు 3 సెంట్లు. మీకు ఒకవేళ 10 లక్షలు ఉందనుకోండి, ఆ 10 లక్షలు తీసుకురండి. నేను మంచి సైటు 2 సెంట్లని ఇప్పిస్తాను. నా 10 లక్షలు 4 సెంట్లు కావాలంటే మంచి ఏరియాలో కావాలంటే దొరకవు. ఎక్కడెక్కడో మూలపెట్టి కొనుక్కుంటాం కన్నా 2 సెంట్లు కొనుక్కున్నా అది మీకు ఎంత తృప్తినిస్తుంది. రేపన్న రోజు అమ్ముకున్న రూపాయి కనీసం ₹10 లాభం వస్తుంది. కాబట్టి అలాంటి సైట్లు నేను పెడతాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు నచ్చితే కనుక నా వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో కానీ టైటిల్లో కానీ నా నెంబర్ ఇస్తాను. నా నెంబర్ కాంటాక్ట్ చేయండి, నేను తీసుకెళ్ళి చూపిస్తాను.
2% కమిషన్ అయితే తీసుకుంటాం. పెట్రోల్ చార్జ్ 500 రూపీస్ తీసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్.